అండ్ నేను మీ గోదారమ్మాయిని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. రండి మన ఛానల్లోకి. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలండి. ఈరోజు మన ఛానల్లో బామ్మగారి చేతి పచ్చడి ఎలా ఉందో అందరూ రుచి చూద్దురు కానీ రండి మరి. మనం 3 కేజీల బెల్లాన్ని బాగా సన్నగా కోరుకుని ఆ గిన్నెలో వేసుకోవాలండి. మనకు 3 కేజీల బెల్లానికి 3/4 కేజీ చింతపండు పడద్దండి. చింతపండు మనం ఒక గంట ముందరే శుభ్రంగా బాగు చేసిన చింతపండుని ఒక గంట ముందర నానబెట్టుకున్నాం అనుకోండి, బాగా నానిపోద్ది కదండి. ఆ వచ్చింది అనేటువంటి ఆ గుజ్జుని ఇలా మనం దేనితోనైనా చక్కగా మెత్తగా పేస్ట్ వచ్చేలాగా మనం గుజ్జుని ఆ బెల్లంలోకి వడబెట్టుకోవాలి. అంటే బాగా పేస్ట్ని దిగేలా మాత్రం అంతా పిప్పంతా పిండి పక్కన పెట్టేసుకుని ఆ పేస్ట్ని చింతపండు గుజ్జుని తీసుకోవాలండి. ఆ చింతపండు గుజ్జు ఈ బెల్లాన్ని మనం 3 కేజీలకి 3/4 కేజీ అండి బాగా కలపాలి. ఈ 3 కేజీలకి మనకి 75 అరటిపళ్ళు పడతాయండి. మనం 75 అరటిపళ్ళని ఇలా ఒలిచి పక్కన పెట్టుకుని ఒక ప్లేట్లో వాటిని గుజ్జు చేసుకోవాలండి. మనం ఈ చింతపండుని బెల్లం కలిపిన తర్వాత ఈ రెండు ఎక్కడ చిన్న మొక్క కూడా లేకుండా చాలా మెత్తగా బాగా పేస్ట్ అయ్యేలాగా బాగా లిక్విడ్లా అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఎక్కడ కూడా మనకి చిన్న బెల్లం ముక్క కూడా ఉండకూడదండి. ఆ విధంగా మనం దాన్ని అలాగా ఓ పావుగంట సేపు ఆ చింతపండుని బెల్లాన్ని కరిగేదాకా కూడా మనం బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఆ మిక్స్ చేసిన తర్వాత మనకి ఈ 75 అరటిపళ్ళని ఒలిచి పక్కన పెట్టుకుని వాటిని డైరెక్ట్గా అందులో వేయకూడదండి. మనకి ఈ అరటిపళ్ళని మనం ఇంకో పళ్ళని తీసుకుని ఆ పళ్ళంలోకి మనం బాగా మెత్తగా గుజ్జు కింద దీన్ని మెత్తగా ఇక్కడే చేసుకోవాలండి. అందులో చేయకూడదు. బెల్లం చింతపండు మిక్స్ చేసిన దాంట్లో కాకుండా ఇంకో పళ్ళులో ఇలా మెత్తగా గుజ్జు కింద చేసుకున్న తర్వాత ఈ గుజ్జును మొత్తం ఇప్పుడు అందులో వేసుకోవాలండి. అందులో వేసుకుని ఈ మూడింటిని కూడా వేసిన తర్వాత ఈ మూడు బాగా కలపాలండి. మనం కలిపేటప్పుడే శ్రమ అనుకోకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. మా బామ్మగారు ఎంత అద్భుతంగా చేస్తున్నారు చూడండి. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? చేసిన వాళ్ళు మీరు కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ ఉగాది పచ్చడి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుపుకుంటారు. మనం ఇప్పుడు ఇందులో ఒక స్పూను సున్నిపిండి, మినువులు వేపిన సున్నిపిండి వేసుకున్న తర్వాత చూడండి, గుళ్ళ శనగపప్పుని కొంచెం వేసుకోవాలండి. నరువులతో ఉన్నప్పుడు పంటికి తగలడానికి గుళ్ళ శనగపప్పు వేసుకున్న తర్వాత ఆ శనగపప్పునే మనము బాగా మెత్తని పొడి కింద ఆడుకుని ఈ పొడి వేయడం వల్ల పచ్చడికి మనకి కొంచెం గట్టిదనం అనేది వస్తుందండి. ఈ పొడి వేసి కలుపుకోవాలండి. మనం ఆ పొడి కూడా బాగా అందులో కలిపిన తర్వాత లేత మామిడికాయని బాగా చిన్న ముక్కల కింద కట్ చేయాలండి. బాగా చిన్న ముక్కల కింద కట్ చేసిన లేత మామిడికాయ ముక్కల్ని అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనకి పచ్చిపాలు ఉంటాయి కదండి, ఆ పాలు కొన్ని పోసుకోవాలండి. పాలు వేసిన తర్వాత అన్నీ మనం వేసిన ప్రతిదీ కూడా ఇందులో బాగా అడుగు వరకు కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. కొంచెం సాల్ట్ అండి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ సీజన్లో మనకి కొత్త మిరపకాయలు కారం ఆడించుకుంటాం కదండి, ఆ వచ్చినటువంటి కొత్త కారాన్ని ఆ కారాన్ని కూడా ఒక చిన్న చెంచా కారాన్ని అందులో వేసుకోవాలండి. అది కూడా బాగా కలపాలండి. ఇప్పుడు మనము అందులోనే ఒక కొబ్బరికాయని బాగా చిన్నగా కోరుకుని ఆ కొబ్బరికాయని కూడా వేసి బాగా కలపాలండి. అవన్నీ బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి కలపాలండి. అది కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనము చివరగా వేప పువ్వు, దాన్ని ముందు రోజే మేమైతే శుభ్రంగా అంతా రేకలకని తీసి పెట్టుకుంటామండి. దాన్ని జాగ్రత్తగా రేకలకని తీసి పెట్టుకుని ఆ రేకల్ని చక్కగా కావలసినంత, అంటే మనం చేదుగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. లేదు కొంచెం తక్కువగా చేదు తింటామనే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటారు. అది వేసుకోవడం వల్లే బాగా రుచి వస్తుందండి మనకి వేప పువ్వుని. ఆ వేప పువ్వును కూడా వేసుకుని మనము బాగా కలపాలండి. దీన్ని కలిపేటప్పుడు మాత్రమే అద్భుతమైన రుచి మనకి వస్తుందండి.
ఇలా కలిపిన పచ్చడి మనం గనక ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకుంటే కనీసం మనకి నెల రోజులైనా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. అస్సలు పాడవకుండా. అంటే చిన్న చిన్న డబ్బాల్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, అన్ని డబ్బాలు ఒకే డబ్బాలో వేసి అన్నీ మిక్స్ చేయకుండా చిన్న చిన్న డబ్బాల్లో వేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు మనం ఒక్కొక్క డబ్బా తీసుకుని వాడుకోవచ్చండి. మా బామ్మగారు పచ్చడి ఎంత అద్భుతంగా కలిపారో చూశారు కదండి. మీ ప్రాంతాల్లో పచ్చడి ఎలా కలుపుతారో కింద కామెంట్లో కామెంట్ చేయండి. మరి చూసిన వాళ్ళు అలా వెళ్ళిపోకూడదండి. మరి కుదిరితే ఓ లైక్, ఓ షేరు, ఓ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఉంటాను, మీ గోదావరి అమ్మాయి.